శ్రావణ మాసం 3వ శుక్రవారం అలాగే శ్రీ దుర్గా గణపతి సమేత మహాగజ్ఞాన సరస్వతి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి జన్మదినం పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, స్థానిక మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 54 మంది వయోవృద్ధ మహిళలను ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, అమ్మవారి సన్నిధానంలో ఇటువంటి సత్కారం జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి అప్పలసూరి చేస్తున్న కృషి ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఆలయ అధ్యక్షులు అప్పలసూరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో, ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఆలయం ఏ ఒక్కరిది కాదని, ఈ ఆలయం మన అందరిది అని అన్నారు. ఈ పవిత్రమైన శ్రావణ మాసం శుక్రవారం రోజున అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది వృద్ధ మహిళలను సత్కరించడం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సత్కరించిన అనుభూతి కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల అప్పలసూరి, గౌరీ ప్రసాదరావు, అప్పలకొండ, వాసురెడ్డి, రాయుడు, శ్రీను, తిరుపతి, ప్రకాష్, రాము, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. జయ దుర్గా భవాని. ఈరోజు దుర్గానగర్ 71వ వార్డు దుర్గానగర్ దుర్గాగిరి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో దుర్గామాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవాలయ అధ్యక్షులైనటువంటి ఆకుల అప్పలసూరి గారి జన్మదిన శుభ సందర్భంగా 54 మంది 60 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీమూర్తులకి తన తల్లిని తలుచుకుంటూ వారికి ఘనమైనటువంటి సత్కార కార్యక్రమాలకి నిర్వహించడం జరిగింది. అటువంటి వాళ్ళందరి ఆశీస్సులు ఆకుల అప్పలసూరి గారు దేవాలయ ప్రెసిడెంట్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి ఆకుల అప్పలసూరి గారి మీద ఎల్లవేళలా ఉండాలని, వారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు జరగాలని ఆ దుర్గా మహాత్మ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 71వ వార్డు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులుగా మరి 60 సంవత్సరాలు దాటిన మా శ్రీమూర్తులు అంటే పెద్దవారు, ఆడపిల్లలు ఎన్నో కష్టాలు పడి ఓ శ్రీ అనిపించుకున్న రోజు నుండి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాటుపోటలు, తిట్టులు, మాటలు ఎన్నో పడి ఓర్చుకునే మహా గొప్ప తల్లికి మా దేవస్థానంలో మరి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏమిటంటే మరి ఈ గుడి చైర్మన్గా నా పుట్టినరోజు సందర్భంగా ఆ పెద్దలందరికీ, మా తల్లులు వయసులో ఉన్నారు, వాళ్ళందరికీ బాగా సన్మానం చేయాలని మేము, మా కమిటీ సభ్యులవి, మా దేవస్థాన అర్చకులు గారు అందరూ కలిపి శుభ్రంగా చాలా సంతోషంగా చేయాలని మరి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందరో తల్లులు ఎన్నో కష్టాలు పడి వచ్చి ఈ మహాతల్లికి ఇక్కడ ఈ సన్మానం చేయడం జరిగింది. చేసినందుకు మా కుటుంబ సభ్యులు అంటే మా కమిటీ వారు కానీ, నేను కానీ చాలా వాళ్ళందరికీ మేము కొద్దిగా తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం. దుర్గానగర్ 71వ వార్డు శ్రీ దుర్గాదేవి ఆలయంలో మా కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఆకుల అప్పలసూరి గారి జన్మదిన సందర్భంగా 60 సంవత్సరాలు అనుభవజ్ఞులైనటువంటి మాతల్ని ఈరోజు ఆయన స్వహస్తాలతో సన్మానించి అమ్మవారి ఆశీస్సులతో ఆయనకి ఆశీస్సులు కలగాలని ఆ అమ్మలను వాళ్ళ అమ్మ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అమ్మని ఉంటే ఎంత చేసుకున్నా కానీ ఈ 60 మందికి కూడా ఈ కార్యక్రమాలు చేయడంలో ఆయన ఎంతో సంతృప్తి చెంది వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఆ అమ్మ ఆశీస్సులు కూడా మన దుర్గాదేవి ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటూ వాళ్ళందరికీ కూడా ఉండాలని మనసవాచ కోరుకుంటున్నాను. ఇలాంటి చక్కని కార్యక్రమం ఇంతకుముందు ఎవరు చేశారో లేదో తెలియదు. ఎందుకంటే ఇది మాత్రం మన కల్లారా మనం చూసినటువంటి మహా కన్నుల పండుగ జరిగినటువంటి యొక్క సన్మాన కార్యక్రమంలో ఈ 54 మంది మహిళలకు చేయడం అనేది మహోత్కర కార్యక్రమం అని చెప్పేసి ఈ దుర్గానగర్ దేవాలయంలో ఇంత కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషిస్తూ ఆలయ అభివృద్ధి సంఘం తరఫున అందరికీ వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపు ఆదివారం జరగబోవు ఈ పుట్టినరోజు ఆకుల అప్పలసూరి గారి పుట్టినరోజు సందర్భంగా జరగబో కార్యక్రమానికి బ్లడ్ క్యాంప్, వందే భారత్ బ్లడ్ క్యాంప్ కూడా మన దుర్గానగర్ కమ్యూనిటీలో జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి మేము కూడా బ్లడ్ డొనేషన్ చేస్తామన్న వ్యక్తులు వచ్చి ఆ కార్యక్రమం చేపట్టడం చేస్తామని మరీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.